ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో గడ్డ చలిగాలులు మంచు ప్రభావం పండుగ తర్వాత ఎక్కువైపోయింది. ఏదైతే వాతావరణ శాఖ ఈ కనుమ ముక్కనుమ పండుగల తర్వాత 3 రోజులు భారీ చలి ప్రభావం ఉంటుందనే హెచ్చరికలు జారీ చేసిందో అదే విధంగా ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ చలి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఉదయం 8 గంటలు అయినప్పటికీ కూడా ఈ మంచు ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొంది. ఒక పక్క సూర్యభగవానుడు కూడా ఉదయిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ కిరణాలు ఈ పంట పొలాలపై కావచ్చు, కొబ్బరి చెట్లపై కావచ్చు, నేలపై కావచ్చు పడకుండా ఈ మంచుతో పాటు కప్పేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క సర్వాంగ సుందరంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాలు కూడా ఈ మబ్బుల కారణంగా కావచ్చు, మంచు కారణంగా కావచ్చు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పట్టపగలే లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు అయితే మాత్రం గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో దేవాలయాలు, నివాసాలు పూర్తిగా మంచు దుప్పటితో కప్పేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి డిసెంబర్ నెలాఖరు మాత్రమే ఈ విధంగా మంచు తెర అనేది కప్పేస్తుంది. అయితే ప్రస్తుతం జనవరి ఎండింగ్లోకి వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభావం అంటే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో అదే విధంగా మంచు దుప్పటి కప్పేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పండగలకు వచ్చిన వారంతా కూడా తిరుగు ప్రయాణంలో చలిదాటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క అద్భుతం అంటే సిటీస్ నుంచి వచ్చిన వారు హైదరాబాద్ భాగ్యనగరం కావచ్చు, ఇతర చెన్నై కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా గోదావరి పండగలకు, గోదావరి ఉత్సవాలకు వచ్చిన వారంతా కూడా ఈ చక్కని వాతావరణం అంటే చక్కని పొగమంచు పూర్తిగా కప్పేసిన కొబ్బరి చెట్లు వాతావరణంలో అయితే మాత్రం ఆనందంగా గడుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ చక్కని ప్రకృతిలో ఫోటోలు తీసుకుంటూ హ్యాపీగా గడుపుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరొక 2 రోజులు ఈ చలి ప్రభావం అయితే అధికంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా పెద్దవారు చూస్తున్నాం నిత్యం రద్దీగా ఉండే వాకింగ్ ట్రాక్లు కావచ్చు, జనసందోహం ఉండే ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితులకు ఉంది. ఎందుకంటే ఉదయం 8 గంటలు దాటినా గడ్డ చలిగాలులు ఒక ఎముకలు కొరికే దుమ్ముల్ని ఎముకలు కొరికే విధంగా చలి తీవ్రత అయితే మాత్రం పెరుగుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పండగ దాటిన తర్వాత ప్రయాణాలు చేసేవారైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు తప్ప మిగిలిన వారంతా నివాసాలకే పరిమితవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క ప్రకృతి సోయగు, మరో పక్క గడ్డ చలిగాలతో ఇబ్బందుల మధ్య గోదావరి జిల్లాలో అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజులు అయితే మాత్రం ఈ చలి ప్రభావం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.